ఏపీలో 2019 ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై కేంద్రం మెడలు వంచుతానంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఏపీ ప్రజలు 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. 4 ఏళ్ల పాలన పూర్తయినా ప్రత్యేక హోదా మాత్రం రాలేదు. విభజన హామీల్లోనూ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. 2024 ఎన్నికల వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల తన అన్న మాదిరిగానే ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ ఢిల్లీలో రోడ్డెక్కారు. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలంటూ జాతీయ పార్టీల నేతల్ని కలవడంతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. దీనికి కాంగ్రెస్ ఎంపీలు సైతం మద్దతు పలికారు. అయితే ఇది ఏపీపై ప్రేమ మాత్రం కాదని, దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం వేరేలా ఉందని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అసెంబ్లీకి పోటీ చేసి అభ్యర్థులను గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టం. పలు చోట్ల అభ్యర్థులు దొరికినా వారు గెలుస్తారనే గ్యారంటీ ఏమాత్రం లేదు. కనీసం పార్లమెంట్ అభ్యర్థులను అయినా నిలబెడితే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్కు కాస్తో కూస్తో ఆదరణ దక్కే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారట. అంతేకాదు ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన తరపున ఎంపీ అభ్యర్థులుగా ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని ప్రచారం చేయబోతోంది కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ టార్గెట్గా వైఎస్ షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోలేని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలపై ఆశలు పెట్టుకోవడం వృధా ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రత్యేక హోదా అంశం మాత్రం రాష్ట్రంలో, కేంద్రంలో అధికార పార్టీలను కొంత ఇరుకున పెడుతుందని మాత్రం చెప్పొచ్చు.